నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వరి సేకరణలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా నడి రోడ్డుపై ధాన్యాన్ని పారబోసి తగలబెట్టారు. క్వింటాకు 11 నుంచి 12 కిలోల తరుగు అంటూ తమను నిండా ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఆలస్యంగా ప్రారంభించడం వల్లే తమకు ఈ కష్టాలు అంటూ అన్నదాతలు మండిపడ్డారు. రేవంత్ పాలనలో గంటల తరబడి మిల్లర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చిందంటూ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇవాళ ఒక్కొక్క మిల్లరు ఒక క్వింటాల్ ధాన్యానికి 12 కిలోల నుంచి 14 కిలోల వరకు తరుగు పేరిన రైతులను మోసం చేస్తున్నాడు. ఈ విషయాన్ని మేము ప్రశ్నించడంతో మీ వచ్చే మాకు వద్దని చెప్తున్నారు. అయ్యా దళారుల ద్వారా వచ్చిన వచ్చాను మొత్తం మిల్లరు నింపేసుకున్నారు. ఒకవేళ కొనుగోలు సెంటర్ ద్వారా మేము తెచ్చినా కానీ మాకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం లేదు. ట్రాన్స్పోర్టే చెప్తున్నాడు, నువ్వు ట్రాక్టర్ తీసుకుపో మేము కిరాయిస్తా అని చెప్తున్నాడు. కొనుగోలు సెంటర్లలో ఇప్పటికే లేట్గా ధాన్యాలు ప్రారంభమైంది. బస్తాలు లేవు, వర్షాలు వచ్చే కప్పడానికి తార్పాలీలు లేవు. నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వరి సేకరణలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా నడి రోడ్డుపై ధాన్యాన్ని పారబోసి తగలబెట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, మనం చూస్తున్నాం రైతులు రోడ్డుపైకి వచ్చి వాళ్ళ పండించిన ధాన్యాన్ని వాళ్ళే తగలబెట్టుకునే దుస్థితి ఉంది అక్కడ. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, నిజంగా కూడా 6 కాలం కష్టించి పండించినటువంటి పంటను వరి ధాన్యాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మావనార్ చౌరస్తాలో రైతులంతా కూడా రోడ్డెక్కి ధాన్యాన్ని రోడ్డు పైన పారబోసి తగలబెట్టినటువంటి దుస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా కూడా ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వాళ్ళు అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి నాగర్ కర్నూలు కల్వకుర్తికి సంబంధించినటువంటి కేవలం 2 మిల్లులకు మాత్రమే కొనుగోలు సేకరణకు అనుమతులు ఇచ్చారని, దీనితో అక్కడ వాళ్ళు చెప్పిందే వినాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి రోజుల తరబడి అక్కడనే వాహనాల్లో తీసుకుపోయినటువంటి ధాన్యాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి తేమ అనే ఒక కొర్రీ, తర్వాత రకరకాల కొర్రీలు పెడుతూ తరుగు పేరిట దాదాపు క్వింటాలకు 10 నుంచి 11, 12 కిలోల తరుగు తీస్తున్నారని చెప్పేసి దీంతో ఆరుగాలం కష్టించి అమ్ముకోవడానికి తల్లడిల్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పోలీసులు అక్కడికి వచ్చేసి మీరు పర్మిషన్ లేకుండా రోడ్డు మీదకి ఎలా వస్తారని చెప్పేసి రైతులను అడగడంతో కడుపు మండి వచ్చామని చెప్పేసి వాళ్ళు పోలీసులకు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆర్డీఓ కార్యాలయం సంబంధించినటువంటి అధికారులకు కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే రైతులు అమ్ముకోవడానికి వెళ్తే రోజుల తరబడి అక్కడనే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనేక కొర్రీలు పెడుతున్నారు. దీంతో అకాల వర్షాలు పడి అటు గన్ని బ్యాగులు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు, దానికి సంబంధించిన తాడ్పాలకు సంబంధించినటువంటి కవర్లు కూడా ఇవ్వటం లేదు. దీంతో అమ్ముకోవాలంటే అనేక కష్టాలు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపించింది. అనేక కొర్రీలు పెట్టడంతో పాటు ఎప్పుడు ఈ పరిస్థితి లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందడంతో పాటు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులను పంపించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి మిల్లుల శాతం పెంచాలని చెప్పేసి, అంటే మిల్లులు ఇప్పుడు కేవలం 2 మిల్లుల వద్దనే కొనుగోలు చేస్తున్నారని, మిగతా మిల్లులన్నీ కూడా కొనుగోలు చేస్తే ఎక్కడికక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తేమ పేరిట తర్వాత తరుగు పేరిట అనేక కొర్రీలు పెట్టడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం అర్థం చేసుకొని మా ఇబ్బందులను అది ఇప్పటికైనా కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి తడిసిన ధాన్యంతో పాటు తేమ శాతము ఇవన్నీ చెప్పకుండా మద్దతు ధర కల్పించాలని చెప్పేసి మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ పరిస్థితి వేగంగా కొనుగోలు జరగకపోతే పెద్ద ఎత్తున రైతులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీదకి రావాల్సినటువంటి దుస్థితి వస్తుందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోలు వేగవంతం చేయకపోతే
ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.